నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్లో సేవ్ మణిపూర్ సేవ్ ఇండియా అనే నినాదంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన. మణిపూర్లో ఘటనకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో సిఐఎస్ఎఫ్ కస్టమ్స్ అధికారుల తనిఖీలు. 45 లక్షల విలువ చేసే 700 గ్రాముల బంగారం స్వాధీనం. నర్సారావుపేట మోపువారిపాలెంలో సినీ నటుడు సూర్య అభిమానులు కరెంట్ షాక్తో మృతి. ఫోన్ చేసి పరామర్శించిన సినీ నటుడు సూర్య. సేవ్ మణిపూర్ సేవ్ ఇండియా అనే నినాదంతో తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో చెలో రాజ్భవన్కు పిలుపునిచ్చారు. హైదరాబాద్ లిబర్టీలో ఆప్ కార్యాలయం ముందు భారీగా మోహరించిన పోలీసులు ర్యాలీగా రాజ్భవన్ వెళ్లడానికి యత్నించిన ఆప్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఆప్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ సుధాకర్తో పాటు పలువురు నాయకులను అరెస్ట్ చేశారు. మణిపూర్లో ఘటనకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. बाबा మోడీని దేశానికి పరిపాలించే హక్కు లేదు. ఎందుకంటే ఆపడానికి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీ పిలుపు మేరకు ఈరోజు ప్రొటెస్ట్ ప్రోగ్రాం చెలో రాజ్భవన్ పెట్టాం. ఈరోజు ఇంతకుముందు మోడీ గారు అక్కడ ఏమైనా ప్రాబ్లం జరుగుతుంటే కనుక అక్కడ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి అని చెప్పి ట్వీట్ చేసిన ఆయన ఈరోజు మన్ కీ బాత్ అంటూ ఒక మాట కూడా మాట్లాడకుండా అక్కడ ఫ్రాన్స్కో అమెరికాకో ఇంకా ఈజిప్ట్కో తిరుగుతున్నాడే కానీ దేశ ప్రజల్ని పట్టించుకోకుండా ఈరోజు అక్కడ 350 పైగా చర్చిలు దొంగ చేశారు. 200 పైగా మనుషులు మర్డర్ చేశారు. 7,000 మంది నిరాశలయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ప్రభుత్వం మీద మళ్ళీ ఆయన ఇంకా మొదటి కన్నీరు గారుస్తున్నాడు. ఛత్తీస్గఢ్ జరుగుతుంది, హర్యానా జరుగుతుందని. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో సిఐఎస్ఎఫ్ కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కస్టమ్స్ అధికారుల కళ్ళుగప్పి తప్పించుకొని విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన స్మగ్లర్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్లోని పార్కింగ్ స్థలంలో అనుమానంతో 2 వ్యక్తులను సిఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారించారు. 2 ప్రయాణికుల లగేజీ బ్యాగులు తనిఖీ చేస్తే 45 లక్షల విలువ చేసే 700 గ్రాముల బంగారం గుట్టు రట్టు అయింది. 2 ప్రయాణికులు షేక్ చందు బాషా, షేక్ ఆరిఫ్ బాషాలను అదుపులోకి తీసుకుని కస్టమ్స్ అధికారులు అప్పగించారు.
తమిళ్ స్టార్ హీరో సూర్య తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. అయితే ఏపీలోని పల్నాడు జిల్లా నర్సరావుపేట మోపువారిపాలెంకు చెందిన అభిమానులు ఫ్లెక్సీలు కట్టి సూర్య బర్త్డేని సెలబ్రేట్ చేద్దామనుకుని మృతి ఒడిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. కాగా డిగ్రీ చదువుతున్న 3 విద్యార్థులు సూర్య బర్త్డే బ్యానర్ కడుతున్న సమయంలో కరెంట్ షాక్ తగిలి ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో పోలూరు సాయి, నక్కా వెంకటేష్ అక్కడికక్కడే మరణించగా మరో అభిమాని మాత్రం తీవ్ర గాయాలతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఈ ఇద్దరి మరణం ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక ఈ వార్త సూర్య వరకు వెళ్లడంతో బాధిత కుటుంబాలకు ఫోన్ చేసి పరామర్శించాడు. తన పుట్టినరోజు వేడుకల్లో ఇలా జరగడం తనకు ఎంతో బాధను కలిగిస్తుందని బాధపడ్డాడు. అభిమానుల కుటుంబాలతో వీడియో కాల్ ద్వారా మాట్లాడి వారిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. అలాగే వారి కుటుంబాలకు తోడుగా ఉంటానని సూర్య హామీ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. అంటే మా అబ్బాయికి అసలు ఫ్యాన్ అనమాట. మీకు ఇప్పుడు కూడా మీ ఫ్లెక్సీ కప్పుకొని పడుకొని ఉన్నాడు. ఇప్పుడు కూడా మాకు అసలు అక్కడేనయ్యా, వాళ్ళ నాన్నగారు లేడయ్యా. తాత చనిపోయారు, పెద్ద నాన్న చనిపోయారు, నాన్న చనిపోయారు. వీడు ఒక్కడే మా ఫ్యామిలీకి. 3 ఇళ్ళకి ఒక్కడేనయ్యా. ఒక్కసారి మా బిడ్డ చూడండి అయ్యా, ఒక్కసారి మా బిడ్డ చూడండి. వరంగల్ ఖమ్మం హైవేపై భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పంతిని హైవేపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఓ లారీ వరద నీటిలో చిక్కుకోగా లారీని బయటకు లాగేందుకు స్థానికులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఖమ్మం హైవే గిలకలాడుతుంది. కళ్ళలో ఇడిపోర్రి అంట. ఖమ్మం హైవే గిలకలాడుతుంది. కళ్ళలో ఇడిపోర్రి అంటామన్నట్టు వడిపోర్రి అన్న అంటాను. సోపు వేసుకుని అట్లనే పోస్తుంటే. భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని జలగం వెంకట్రావు కోర్టును ఆశ్రయించగా హైకోర్టు వనమా వెంకటేశ్వరరావు మీద అనర్హత వేటు వేయడం జరిగింది. 4 సంవత్సరాలకు గాను 5 లక్షల రూపాయల జరిమానా విధించడం జరిగింది. ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును హైకోర్టు ప్రకటించిన శుభ సందర్భంగా పాల్వంచ అంబేద్కర్ సెంటర్ నందు బీఆర్ఎస్ నాయకులు జలగం అభిమానులు కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి జలగం వెంకట్రావుకి అభినందనలు తెలియజేశారు. జలగం నాయకత్వం వర్ధిల్లాలి, బీఆర్ఎస్ వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొత్తగూడెం నూతన ఎమ్మెల్యే జలగం వెంకట్రావు గారు జిందాబాద్ జిందాబాద్ జలగం జిందాబాద్ 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 జలగం జిందాబాద్ జై జలగం జై జై జలగం జై జలగం వందనాలి. సోదరులారా, గత 4-5 సంవత్సరాలుగా కొన్ని అనుమానాస్పద కొన్ని అక్రమమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఇక్కడ ఒక ఎమ్మెల్యే గెలవడం జరిగింది.
అసలైతే గెలుపు గలగ వెంకట్రావు గారిది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే కొన్ని అక్రమ కార్యక్రమాల వల్ల, కొన్ని దొంగ కాగితాలు పెట్టడం వల్ల గెలుపు సాధ్యమైంది. అదే కాకుండా గలగ వెంకట్రావు గారు మొదటిసారి గెలిచినప్పుడు 56,000 ఓట్లతో గెలిచారు. రెండోసారి గెలిచినప్పుడు 76,000 ఓట్లు వచ్చాయి. కొంతమంది అంటారు ఆయన ఓడిపోయారని. ఆయన ఈరోజు చాలా శుభదినం. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న హైకోర్టులో ఉన్న కేసు నియోజకవర్గ ప్రజలందరికీ తీపి శుభవార్త అందించినందుకు కోర్టు వారికి చట్టం మీద ఉన్న గౌరవంతో మా వెంకట్రావు గారు మరలా ఎమ్మెల్యేగా అర్హులు అని ప్రకటించిన శుభ సందర్భంలో అందరికీ ఇవే మా శుభాకాంక్షలు. నియోజకవర్గ ప్రజలందరూ కూడా నీతి నిజాయితీ మంచి ఎప్పుడు నిలబడుతుందని ఈ రోజు కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం. న్యాయం ఆలస్యం జరగవచ్చు కానీ న్యాయం జరిగింది. ఈరోజు నియోజకవర్గ ప్రజలకు మళ్ళీ మంచి రోజులు వచ్చినాయి. సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఇవాళ చాలా సంతోషకరమైన రోజు. ఇవాళ చాలా స్పష్టంగా హైకోర్టు అనేది ఒక సంచలనమైన తీర్పు వెలువడించింది. ఈ వర్మ గారు అనేది అఫిడవిట్లో సరైన కాగితాలు సమర్పించుకోవడం వల్ల ఆ రోజు 2018లోనే మన మాజీ ఎమ్మెల్యే గారు వెంకట్రావు గారు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ రోజు నుంచి ఆయన గారు పోరాడుతూ ఇదయ్యాడు. ఇవాళ అనేది తీర్పు వచ్చింది. ఈ వనమ వెంకటేశ్వరరావు కానీ అతని కొడుకు దరిద్రం కానీ ఈ కొత్తగూడెం నియోజకవర్గానికి 20 ఏళ్ళుగా పట్టినటువంటి శని ఈ రోజుతో పోయింది. అంతేకాకుండా మన హైకోర్టు సంచలనమైన తీర్పు ఇంకోటి ఏంటంటే ఈ వ్యక్తి అనేది మరలా 5 సంవత్సరాలు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని చెప్పని హైకోర్టు తీర్పునిచ్చింది. అంతేకాకుండా అతనికి అనేది 5 లక్షల రూపాయలు కోర్టు అనేది పెనాల్టీ వేయడం జరిగింది. ఇంతకంటే సిగ్గుసేటు మరొకటి లేదు. వనపర్తి జిల్లా పాన్గల్ మండల కేంద్రంలో గిరిజన సంఘం, ఐద్వా మహిళా సంఘం, సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు బాల్యనాయక్ మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో 2 కూకి మహిళలపై విశ్వసరణ చేసి ఊరేగింపు చేసి అత్యాచారం చేసి హత్య చేయడం జరిగిందని, ఇంత జరుగుతున్న మణిపూర్ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రపతి ముర్మురు బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. భారతదేశానికి స్వాతంత్రం వస్తుందని చెప్పి మన యొక్క స్వాతంత్ర సమరయోధులు చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఈ దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతం పేరుతోన, ప్రాంతాల పేరుతోన మహిళలను విధంగా విపరీతంగా తెగలతోన దాడులకు గురి చేస్తూ ఉంది. ఈరోజు ఈ భారతదేశం తలదించుకునే విధంగా మణిపూర్ ఘటనను జరగడం జరిగింది. మణిపూర్ రాష్ట్రంలోన 2 మహిళలను ఒక 40 మంది 50 మంది యువకులు ఒక తెగకు చెందినటువంటి మహిళలను చెప్పేసి వాళ్ళను నగ్నంగా, అంటే ఒంటి మీద ఎలాంటి ఒక దుస్తులు లేకుండా నగ్నంగా ఊరేగింపు చేయడం అనేది జరిగింది. మరి ఈరోజు ఈ దేశ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? మణిపూర్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఆ దోషులను ఎందుకు శిక్షించలేదు? మరి మీరు వచ్చిన తర్వాత కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు ఎందుకు రెచ్చగొడతా ఉన్నారు? ఈరోజు మహిళల మీద ఎందుకు దాడులు జరుగుతూ ఉన్నాయి? దీనికి బాధ్యత అంతా కూడా ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమే. సంఘటన చాలా ఘోరమైనటువంటి సంఘటన. ఇప్పటికీ 80 రోజుల నుండి మణిపూర్లో జరుగుతున్నటువంటి దాడులు, హింసాత్మకమైన చర్యలు, దాడులు, హత్యలు కూడా జరుగుతున్నాయి, అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి. దాదాపు ఇప్పటికే 80 మందిగా చాలామంది
చనిపోవడం జరిగింది. అంత ఘోరంగా నిఘ్నంగా ఈరోజు ప్రవేశనం చేస్తున్నారు. మహిళలు కూడా చూడకుండా వేరే ఆదివాసులు గిరిజనులు ఈరోజు భయ ప్రాంతాల్లో గురి అయి చాలామందికి దారుణంగా నడి రోడ్ల మీద ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరిని ప్రపంచ దేశాలు కూడా ఇవాళ ఖండిస్తున్నాయి. మన స్త్రీలు సాంప్రదాయ పద్ధతులు ఉండాలని, హిందూ సాంప్రదాయ పద్ధతులు ఉండాలని చెప్తున్నటువంటి మోడీ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఒక మహిళలు, దళితులు, గిరిజనులు మహిళల పైన నగ్నంగా ఈరోజు ఊరేగింపులు చేయడం అంటే ఒక స్త్రీలు కూడా లెక్క చేయకుండా ఒక సామాజిక వర్గాలు, దళితులు, గిరిజనుల మధ్య ఈ రకంగా ఆదివాసుల తెగల మీద చిన్న ఘర్షణ తీసుకొచ్చి అనేక రకాల చర్యలు తీసుకోవడం అంటే ఈరోజు ప్రభుత్వాలు ఎంతవరకు ఎవరి మీద ఉందని చెప్పేసి మేము కోరుతున్నాం. అందుకనే మేము తెలంగాణ గిరిజన సంఘంగా అదేవిధంగా ప్రజా సంఘాలుగా తీవ్రతంగా ఖండిస్తున్నాం. మణిపూర్ సంఘటనలో తక్షణమే ఊగే క్షమాపణ చేయడం కాదు, అక్కడ ఉన్న సీఎం తక్షణమే దీన్ని రాజీనామా చేసి కఠినటువంటి వారిని ఎవరైతే దాని ఎన్నికలో ఉన్నటువంటి వాళ్ళని రక్షణ కల్పించి నిర్దోషులను. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగడి మండలంలో యువనేత గోపాల్ జన్మదిన వేడుకల్లో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ షెట్కర్, పిసిసి సభ్యులు కె శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ నియోజకవర్గం బీసీసీఎల్ అధ్యక్షులు సాయిల్ పటేల్, కంగడి మండల పిఏఎస్సి చైర్మన్ మారుతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాతీయ అంతర్జాతీయ క్రీడాకారుల స్థాయిలో క్రీడాకారులు సాధన చేసే ప్రదేశాలు తెలంగాణలో కరువయ్యాయి. నగర నడిబొడ్డున ఉన్న జిమ్ఖానా గ్రౌండ్లోని వెయిట్ లిఫ్టింగ్ హాల్లోని పరిస్థితి చూస్తే చాలు మన ప్రభుత్వం క్రీడలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలుస్తోంది. నగరంలో కురిసిన వర్షానికి హాల్ పైన ఉన్న రేకులు పగిలి వర్షపు నీరు హాల్లోకి రావడంతో క్రీడాకారులు వర్షంలో తడుస్తూ సాధన చేయడం పలువురిని విస్మయానికి గురిచేసింది. కడప డీఈఓపై ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఈఓ పలు అక్రమాలకు పాల్పడుతున్నారని స్పందనలో కడప జిల్లా విద్యాశాఖ అధికారి రాఘవరెడ్డి గారు వ్యవహరిస్తున్న అప్రజాస్వామిక పద్ధతులకు వ్యతిరేకంగా ఆయనపైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ నెల 15వ తేదీన ఒక జీవో ఇవ్వడం జరిగింది. మేము అంటే రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు ఈగ ముందే ఈయన కడప జిల్లాలో ఏ ఒక్క ఉపాధ్యాయుడు కూడా తమ హక్కుల కోసం నిరసనలు తెలపకూడదు. సంబంధిత పాఠశాలలో ఏ విద్యార్థి కూడా తమకు ఏదైనా అసౌకర్యం కలిగితే ఎవరు కూడా నిరసనలు తెలపకూడదని చెప్పేసి ఎక్కడ కూడా ఎవరి అనుమతి లేకోకుండా ఆయన జీవో ఇవ్వడం జరిగింది. దీనిపైన తనకు లేని అపరిమిత అధికారులను తనకు ఆపాదించుకొని చారిత్రాత్మక నాంపల్లి యూసుఫియాన్ దర్గాలో వర్షపు నీరు నిండింది. భారీ వర్షానికి మోకాలు దాకా నీళ్లు రావడంతో భక్తులు నిర్వాహకులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఎప్పుడూ లేని విధంగా వర్షం నీళ్లు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల నుండి కోట్ల రూపాయలు విరాళాలు పొందుతూ కనీస వసతులు లేకపోవడం దారుణమని ఆవేదన చెందుతున్నారు. వక్ఫ్ బోర్డు నుంచి వచ్చిన నిధులు, భక్తుల విరాళాలు ఇలా కోట్ల రూపాయలు నిర్వాహకులు మింగేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ ఉద్యోగుల అపరిష్కృత సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు జరిపి పరిష్కరించకుంటే నిరవధిక సమ్మెకు వెళ్లడం తప్పదని రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ హెచ్చరించింది. ఇప్పటికే 12 సమస్యలపై ప్రభుత్వానికి నోటీసు ఇవ్వడం జరిగిందని, ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీ నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేయడం జరుగుతుందని అన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే ఆగస్టు 10వ తేదీ నుంచి సమ్మె చేయనున్నట్లు జేఏసీ చైర్మన్ చంద్రశేఖర్ తెలిపారు. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత జేఏసీ జిందాబాద్, జేఏసీ జిందాబాద్, జేఏసీ జిందాబాద్, జేఏసీ. విద్యుత్ సంస్థలో విద్యుత్ ఉద్యోగుల దీర్ఘకాలిక అపరిష్కృత సమస్యలపైన దాదాపు 4 సంవత్సరాలుగా వేచి చూస్తూ ఈ నెల 20వ తారీఖున చర్చలకు పిలిచి అర్ధాంతరంగా వాయిదా వేయడంతో మరి హట్టైన మేము ఇమీడియట్గా మేనేజ్మెంట్కి ఒక నోటీసును సర్వ్ చేసి ఉన్నాం. ఆ నోటీసులో పేర్కొన్న అంశాలని అటు మేనేజ్మెంట్తో కానీ ఇటు ప్రభుత్వ పెద్దలు గౌరవ ఇంధన శాఖ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కానీ దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం యొక్క సహకారంతో సమస్యలను పరిష్కరించమని కోరాం. పరిష్కరిస్తారని ఆశిస్తూ మొన్నటి వరకు ఉన్నాం. తప్పనిసరి ఏదో మా పైన ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆలోచనతోటి రోడ్డెక్కే పరిస్థితి ఇటు మేనేజ్మెంట్ అటు ప్రభుత్వం కల్పిస్తుందో అని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా విద్యుత్ సంస్థలో ఎవరైతే దాదాపు 20-25 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ లేబర్ అవుట్సోర్సింగ్ పేరుతో పనిచేస్తూ చాలని జీతాలతో ఇప్పటి వరకు ప్రభుత్వం పాదయాత్రలో కానీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు శాసనసభలో ఇచ్చిన హామీ మేరకు వాళ్ళకి దశల వారీ క్రమబద్ధీకరణ కానీ సమాన పనికి సమాన వేతనం కానీ నేరుగా వేతనం చెల్లింపు విషయంలో మరి ఇమీడియట్గా చర్య తీసుకుంటామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వర్యులు ఇప్పటి వరకు ఎటువంటి పరిష్కారం చూపకపోవడం శోచనీయం. అట్ ది సేమ్ టైం సంస్థలో ఎనర్జీ అసిస్టెంట్ గ్రేడ్ 2ల పేరుతోటి 2019లో అపాయింట్ చేసి ఉండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్లో సేవ్ మణిపూర్ సేవ్ ఇండియా అనే నినాదంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన. మణిపూర్లో ఘటనకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో సిఐఎస్ఎఫ్ కస్టమ్స్ అధికారుల తనిఖీలు. 45 లక్షల విలువ చేసే 700 గ్రాముల బంగారం స్వాధీనం. నర్సారావుపేట మోపువారిపాలెంలో సినీ నటుడు సూర్య అభిమానులు కరెంట్ షాక్తో మృతి. ఫోన్ చేసి పరామర్శించిన సినీ నటుడు సూర్య. వరంగల్ ఖమ్మం హైవేపై భారీగా నిలిచిన వరద నీరు. 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.